హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. అదేంటంటే కుటుంబ ప్రభుత్వం 6 హామీలు ఇచ్చింది. ప్రతి ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీ అని చెప్పారు. ఇది ఇంప్లిమెంట్ చేశారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అన్నదాత సుఖీభవ స్కీమ్ అని చెప్పారు. దానికి అది కూడా ఇంప్లిమెంట్ చేసినారు. నెక్స్ట్ ప్రతి విద్యార్థికి, ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 అని చెప్పారు. ఇది కూడా ఇంప్లిమెంట్ చేసినారు. నెక్స్ట్ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు దీని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికి ఫ్రీగా మహిళలు ప్రయాణం చేయొచ్చని. అయితే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ చూపించిన ఐడి కార్డులు చూపించాలంట. అవి ఏంటంటే మనకు తెలిసినట్టే పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా ఏవైనా కానీ గవర్నమెంట్ జారీ చేసినవి, సెంట్రల్ కానీ స్టేట్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కానీ జారీ చేసిన ఐడి కార్డులు చూపించి ఎక్కడి నుంచైనా ఎక్కడికి వెళ్ళొచ్చు రాష్ట్రంలో ఫ్రీగా. అండ్ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో అన్నింటిలో ఎలిజిబుల్ అంట ట్రావెల్ చేయడానికి. సో ఇంకా ఆగస్టు 15 నుంచి మహిళలంతా బస్సుల్లో హ్యాపీగా తిరగచ్చు. కానీ అప్పటి నుంచి మగవాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ మహిళలకు నెలకు 1500 ఇచ్చే స్కీమ్ తప్ప మిగతావన్నీ ఇంప్లిమెంట్ చేసేలా ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే, ప్రమోషనల్ వీడియో కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.